అండ్ మీరు అసలు ఈ గమనించుంటే గనక మీరు మీరు గమనించుంటే కనుక నిన్న పవన్ కళ్యాణ్ గారు రాసిన లేఖలో ఆయన చివరిలో ఒక అంశం మెన్షన్ చేశారు. జెన్జీ అన్నీ గమనిస్తూ ఉంటారు, అన్నీ చూస్తూ ఉంటారు, వాళ్ళని తక్కువ అంచనా వేయద్దని ఒక లైన్ మెన్షన్ చేశారు. అంటే ఆల్రెడీ ఒక తరం, అంటే మీలాంటి వాళ్ళు, మీరు కూడా గతంలో జనసేన కొంత ఆకర్షితులయ్యారు. రజనీ గారు లాంటి వాళ్ళు, ఇలా చాలామంది గతంలో జనసేన వైపు ఆకర్షితులయ్యారు. మీరు అందరూ వాళ్ళు చేస్తున్న మోసం అర్థమే బయటకు వచ్చేసారు. ఇప్పుడు ఫ్రెష్గా జెన్జీని టార్గెట్ చేస్తున్నట్టున్నారు జనసేన వాళ్ళు. లేదండి. జెన్జీ మాలాగా పిచ్చోళ్ళు కాదు, ఎమోషనల్ పీపుల్ కాదు. మా అన్న చెప్పాడు కదా కాపాడేస్తాడని నమ్మి మాట్లాడే టైప్ కాదు. మొన్న జెన్జీ అడిగిన ఒక్క చిన్న క్వశ్చన్ కి ఎమ్మెల్యే గారికి చెమట పట్టింది, మన డిప్యూటీ సీఎం కి, పక్క స్టేట్ లో అడిగితేనే. అదే జెన్జీ విత్ జనసేన అని ఈ స్టేట్ లో పెట్టమనండి, అడగడం కాదు కదా, 2 నిమిషాలు మైక్ ముందర నిలబడలేరు. ఓకే. అట్లుంది. ఎందుకంటే జస్ట్ ఇవన్నీ జిమ్మిక్స్. వీళ్ళు జెన్జీ ఏదో వీళ్ళ సైడ్ ఉన్నట్టు. జెన్జీని ఒక్కసారి ఒక 10 మందిని, జనసేన కూడా కాదు, మా బోటోలో 10 మందిని పెట్టి మేము ఒక వీడియో చేసి రికార్డ్ చేసి పెడితే దిక్కు లేదు, సమాధానం చెప్పేది లేదు. జెన్జీ పీపుల్ ఆర్ సో స్మార్ట్. వాళ్ళకి తెలుసు ఎవరు ఏం చేయగలరు, ఏం చేస్తారని. బికాస్ దే ఆర్ మచ్ మోర్ ఎడ్యుకేటెడ్. వాళ్ళ దగ్గర మచ్ మోర్ ఇన్ఫర్మేషన్ ఉంది. మాలాగా మీరు మా టైంలో ఇంత ఇన్ఫర్మేషన్ అవైలబుల్ లేదండి. ఇప్పుడు ఇలా కొట్టంగా ఇన్ఫర్మేషన్ వస్తుంది. మీరు హిస్టరీ మొత్తం మీరు మాట్లాడిన వీడియోలో ఎగ్జాంపుల్ కి ఒక జెన్జీ హూ ఇస్ పవన్ కళ్యాణ్ అని కొట్టంగానే ఫస్ట్ వస్తుంది ఐఎమ్ అన్ అనాపాలజెటిక్ సనాతన ధర్మి అని. నెక్స్ట్ వెళ్ళి కొడితే ఏమంటది, మా నాన్న సిగరెట్ ఇట్లా దీపారాజంలో కాల్చేవాడు అంటది. అరే వేర్ డిడ్ పవన్ కళ్యాణ్ బర్న్, మనోడు ఎక్కడ పుట్టినాడు అని చెప్పి చూసారనుకోండి, మా అన్న పవన్ కళ్యాణ్ అన్న ఒకసారి ఏమో నెల్లూరు అంటారు, ఒకసారి ఏమో ఏలూరు అంటది, ఒకసారి తమిళనాడు అంటది. సో జెన్జీ పీపుల్ ఆర్ నాట్ ఎమోషనల్ people like 90 kids. So they are very smart, they have more information, more knowledgeable, much more educated. ఎందుకంటే సార్ కొంచెం ఎడ్యుకేటెడ్ అయ్యింటే ఇవన్నీ అర్థమయ్యాయి. జనసేన విత్ జెన్జీ అని చెప్పి చాట్ జీపీటీయా, యూ షుడ్ ఎడ్యుకేట్ మీ అంటారు. వాట్ ఈస్ ఈ టాకింగ్? ఎట్లా చాట్ జీపీటీ తెలియకుండా మీరు జెన్జీ దగ్గరికి వెళ్ళగలరా అసలు? వాళ్ళ ఫింగర్ టిప్స్ కింద ఉంటది. సో దేర్ ఈస్ నో పాయింట్. జనసేన వాళ్ళు ఎంత ట్రై చేసినా నెక్స్ట్ జనరేషన్ కి రీచ్ అయ్యే ఛాన్సే లేదు. ఎందుకంటే వాళ్ళు ఏమి రిఫార్మెంట్ తీసుకొచ్చారండి నెక్స్ట్ జనరేషన్ కి? ఏమన్నా స్కూల్లో చదివించారా, లేకపోతే ఫీజు రియంబర్స్మెంట్ చేశారా, లేకపోతే మధ్యాహ్న భోజన పథకం ఏమైనా చేశారా? ఏం చేశారు? ఫీజు రియంబర్స్మెంట్ లేదు, జాబ్ క్యాలెండర్ లేదు, రోడ్ల మీద పడి పిల్లలు ఏడుస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ అయితే లిటరల్ గా ఇంకో బీహార్ కాదు కదా, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ని ఎగ్జాంపుల్ చెప్పుకొని ఇంకొక ఆంధ్రప్రదేశ్ అవ్వద్దన్న పరిస్థితికి ఉంది మాది. చెప్పుకుంటే సిగ్గుపోతుంది.